So 10th class progressions exercise 6.3. So question number 7 వరకు ఆల్రెడీ ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 నుంచి నేర్చుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ Sn ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు 4n మైనస్ n స్క్వేర్. సో వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ అనుకోవాలి. ఓకే, ఫస్ట్ టర్మ్ అంటే S1 ఇక్కడ హింట్ ఇచ్చింది మనకు. సో వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ టూ టర్మ్స్ అంటే S2 కనుక్కోవాలి. వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్ అంటే A2 కనుక్కోవాలి. సిమిలర్లీ ఫైండ్ ద థర్డ్ టర్మ్ అంటే A3, 10th టర్మ్ A10, nth టర్మ్ సో SA అని కనుక్కోవాలి. ఇట్లా మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ గివెన్ Sn ఈజ్ ఈక్వల్ టు 4n మైనస్ n స్క్వేర్. అయితే ఇక్కడ మనము n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది S1 అవుతుంది. సో S1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 1 మైనస్ 1 స్క్వేర్, 4 1 4, 1 స్క్వేర్ అంటే 1, 4 మైనస్ 1 ఏమవుతుంది 3. సో ఇదే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇది, రైట్. n ఈజ్ ఈక్వల్ టు 2, S2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 2 8, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 8 మైనస్ 4 అంటే 4. సో n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే S3 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 4 ఇంటూ 3 మైనస్ 3 స్క్వేర్, 4 3 is 12, 3 స్క్వేర్ అంటే 9, 12 మైనస్ 9 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ S4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 మైనస్ 4 స్క్వేర్. ఏం లేదు, n దగ్గర మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4 4 16, 4 స్క్వేర్ అంటే 16, 16 మైనస్ 16 0. సో ఇప్పుడు an ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది Sn మైనస్ Sn మైనస్ 1. అంటే ఎగ్జాంపుల్కి A10 తీసుకున్నాం అనుకో అంటే S10 మైనస్ S9 అనమాట, ఒకటి తక్కువ, రైట్. ఇప్పుడు ఇక్కడ A1 అన్నాం, A1 అంటే ఏమవుతుంది S1 మైనస్ S1 మైనస్ 1 అంతే కదా. ఇక్కడ 1 అంటే 1 మైనస్ 1, రైట్. సో S1 మైనస్ S0, S1 వాల్యూ ఎంత ఉంది 3, S0 అంటే 0, 3 మైనస్ 0 అంటే 3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా ఫస్ట్ టర్మ్, ఇదే ఏ వాల్యూ. అట్లనే A2 సెకండ్ టర్మ్ కనుక్కోమన్నాడు కదా. సో సెకండ్ టర్మ్ ఎంత S2 మైనస్ S2 మైనస్ 1 అంటే S2 మైనస్ S1, S2 వాల్యూ ఎంత 4, S1 వాల్యూ ఎంత 3, 4 మైనస్ 3 అంటే ఎంత 1. సో A2 వచ్చేసింది. అట్లనే A3 S3 మైనస్ 1. ఓకే, సో S3 మైనస్ S2, S3 వాల్యూ 3, S2 వాల్యూ 4, 3 మైనస్ 4 ఎంత -1. సో A3 కూడా వచ్చేసింది. నెక్స్ట్ A4 S4 మైనస్ 1 అంటే S4 మైనస్ S3, S4 వాల్యూ ఎంత 0. సో S3 వాల్యూ ఎంత 3, 0 మైనస్ 3 అంటే -3. ఓకే, సో ఇప్పుడు D వాల్యూ, D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది A2 మైనస్ A1, A2 వాల్యూ 1, A1 వాల్యూ 3, 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -2. కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్స్, ఫస్ట్ టర్మ్ అన్నాడు అంటే A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ టూ టర్మ్స్ అంటే S2 ఈజ్ ఈక్వల్ టు, S2 ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు ఆల్రెడీ S2 వచ్చేసింది కదా, ఇక్కడ ఎంత వచ్చింది 4. సో అదే రాయండి, S2 ఈజ్ ఈక్వల్ టు 4, దేర్ 4. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ ఏమన్నాడు సెకండ్ టర్మ్ అన్నాడు అంటే A2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1, రైట్. సో దాని తర్వాత A3 అన్నాడు, A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు -1. ఓకే, నౌ 10th టర్మ్ అంటే ఎంత A10 అంటే A ప్లస్ 9D. సో ఏ వాల్యూ మనకు 3, D వాల్యూ -2. సో 3 మైనస్ 18, 2 9 18. సో ఇది ఎంత అవుతుంది -15. అట్లనే nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు An ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D వాల్యూ -2. సో 3 ప్లస్ -2 ఇంటూ n -2n, -2 ఇంటూ -1 ప్లస్ 2. సో 3 ప్లస్ 2 5 మైనస్ 2n. ఇది An వాల్యూ, nth టర్మ్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజబుల్ బై 6. సో 40 ఇంటిజర్స్ డివిజబుల్ బై 6, 6తో డివిజబుల్ అయ్యేటి కావాలి అంటే మనం 6 టేబుల్ రాసుకోవాలి అంతే. గివెన్
numbers are the first 40 positive multiples of 6 అంటే ఇక 6 టేబుల్ రాసిన చూడండి 6 1s 6 2s 6 3s 6 4s అట్లా 6 into 40 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 40 వరకు తీసుకోవాలి 6 1s 6 12 18 24 ఇక 6 40 240 ఇవి సిరీస్ ఇక్కడ a is equal to 6 d is equal to సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 12 minus 6 6 లాస్ట్ టర్మ్ 240 sn is equal to ఫార్ములా n by 2 into a plus l ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ ఎంత ఇచ్చింది మనకు ఇది S40 మనం కనుక్కోవాలి S40 కనుక్కోవాలంటే n by 2 అంటే n అంటే 40 కదా 40/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 6 ప్లస్ ఎల్ వాల్యూ ఎంత 240 సో 2 1s 2 20s 20 ఇంటూ 240 ప్లస్ 6 246 సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 4920 right. So this is the answer. Question number 10. Sum of the rupees 700 is to be used to give the 7 cash prizes to the students of the school for their overall academic performance. So వాళ్ళ పర్ఫార్మెన్స్కు 700 రూపీస్ను వాళ్ళ మాస్టరు ప్రైజెస్ లాగా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు. ఎట్లా అది ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఇస్ 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. సో ఒక ప్రైజ్కు 100 రూపాయలు అనుకున్నాం అనుకో దానికంటే నెక్స్ట్ ప్రైజ్ 20 రూపీస్ తక్కువ ఉండాలి. అది దీని కాన్సెప్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ప్రైజెస్. మనం ఆ ప్రైజెస్ యొక్క వాల్యూ అనుకోవాలి. ఇక్కడ గివెన్ సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైజెస్ ఎంత 700. ఈచ్ క్యాష్ ప్రైజ్ డిఫర్ బై 20. ఒక్కొక్క దానికి 20 రూపీస్ డిఫరెన్స్ ఉండాలి. అదే కదా ఇచ్చిండు ఒకదానికంటే తక్కువ 20 ఉండాలి. సో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇట్లా అనుకోండి లెట్ ద కాస్ట్ ఆఫ్ 7 ప్రైజెస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ x ప్లస్ 20 అంటే దీనికంటే ఇది 20 రూపీస్ తక్కువ. ఓకే సో దీనికంటే ఇది 20 రూపీస్ తక్కువ అంటే దీనికంటే ఇది ఎక్కువ దీనికంటే ఇది ఎక్కువ ఇట్లా 1 ఎక్కువ అవుతుంది. అట్లా ఎన్ని ప్రైజెస్ వస్తాయి. ఓకే x ప్లస్ 20 x ప్లస్ 40 అట్లా నేను ఏం తీసుకున్నా x ప్లస్ 120 తీసుకున్నా రైట్. ఎందుకు ఇక్కడ ఎన్ని 7 ప్రైజెస్ అన్నాడు 1 2 3 4 5 6 7 ప్రైజెస్. a is equal to x, d is equal to సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే x క్యాన్సిల్ ఇక్కడ 20 వస్తుంది. l is equal to x ప్లస్ 20 లాస్ట్ టర్మ్ ఇది. n is equal to 7 ఎందుకంటే 7 ప్రైజెస్ కాబట్టి. ఓకే sn is equal to 700 మొత్తం రూపీస్ ఎంత 7 ప్రైజెస్కి మొత్తం రూపీస్ 700 అందుకు sn is equal to 700 అని తీసుకున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎస్ఎన్లో మనం ఇవన్నీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ఎన్ వాల్యూ ఎంత 700 ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత 7. సో 7/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఏ వాల్యూ ఎంత ఎక్స్. ఎల్ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ 120. ఎక్స్ ప్లస్ 120 ఓకే. సో ఇక్కడ ఈ రెండు వాల్యూస్ని ఇటు తీసుకొద్దాం 700 ఇంటూ ఇది ఇటు వస్తే అయితే 2/7 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 120. సో ఇక్కడ 7 1s 700 2 into 100 200 ఈ 120 ఇటు వస్తే అవుతుంది -120 ఈజ్ ఈక్వల్ టు 2x. సో 200 minus 120 ఏమవుతుంది 80 ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 80/2 2 1s 2 4 సో ఇట్ ఈస్ 40. సో x వాల్యూ మనకి ఎంత వచ్చింది 40 వచ్చింది. సో దేర్ ఫోర్ ద ప్రైజెస్ ఆర్ మనము x వాల్యూ 40 అంటే 40 ప్లస్ 20 అన్ని 20 యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ ప్రైజ్ ఎంత 40 రూపీస్. సెకండ్ ప్రైజ్ ఎంత 40 ప్లస్ 20. థర్డ్ ప్రైజ్ ఎంత 40 ప్లస్ 40 ఓకే సో ఆన్. ఇప్పుడు రూపీస్ ఎంత అవుతుంది 40 60 ప్లస్ 20 80 ప్లస్ 20 100 ప్లస్ 20 120 ప్లస్ 20 140 ప్లస్ 20 160 1 2 3 4 5 6 7 వచ్చేసినాయి కదా. ఇవి 7 ప్రైజెస్. ఇవి మొత్తం యాడ్ చేయండి మీకు 700 రూపీస్ వస్తుంది. ఇవి రూపీస్ ఓకే. ఇక్కడ స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ డిసైడెడ్ టు ప్లాంట్ ద ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ ద స్కూల్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి స్కూల్ చుట్టూగా చెట్లు నాటాలనుకున్నారు. సో ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ద నంబర్ ఆఫ్ ట్రీస్ దట్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ఈచ్ క్లాస్ విల్ ప్లాంట్ సో విల్ బీ ద సేమ్ యాజ్ ద క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ స్టడీయింగ్. అంటే వాళ్ళు 8th క్లాస్ చదువుతారు అనుకోండి 8 చెట్లు నాడతారు. 9th క్లాస్ చదువుతారు 9 చెట్లు నాడతారు అట్లా. సో ఎగ్జాంపుల్ సెక్షన్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ. ఒక ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక ట్రీ,
సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ట్రీలు అట్లా నాటుతారు. సో దేర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. ఒక్కొక్క సెక్షన్కు 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎన్ని నాటుతారు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి అంటే 3 సెక్షన్స్కి 3 క్లాసెస్. సెకండ్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, 2 ఒక్కొక్క క్లాస్లో 2 ట్రీస్ నాటుతారు. అంటే 3 సెక్షన్స్ అంటే 3 2 6 అనమాట. సో హౌ మెనీ ట్రీస్ విల్ బీ ప్లాంటెడ్ ఇన్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ గివెన్ క్లాసెస్ ఫ్రమ్ ఫస్ట్ టు 12th 1 నుంచి 12th క్లాస్ వరకు ఉన్నాయి. మీన్స్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి మనకు 12. సో ఈచ్ క్లాస్ హ్యావింగ్ 3 సెక్షన్స్. ఒక్కొక్క క్లాస్కు 3 సెక్షన్స్. సో ట్రీస్ ప్లాంటెడ్ బై ఈచ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 3 సెక్షన్స్ ఇంటూ క్లాస్ నెంబర్. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఒక టేబుల్ రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది. ఫస్ట్ క్లాస్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్కి ఎంతమంది ఎన్ని ట్రీస్ నాటాలి, 1 ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఎంత 3 1s 3. అట్లనే ఇక్కడ 3 సెక్షన్స్. ఎన్నో క్లాస్ ఇది సెకండ్ క్లాస్. 3 2s 6 ట్రీస్ నాటాలి వీళ్ళు సెకండ్ క్లాస్ వాళ్ళు. ఇక్కడ 3 into 3 ఎంతైతే 9. ఇక్కడ 3 సెక్షన్స్ 4th క్లాస్ కాబట్టి 4 ట్రీస్ నాటాలి. 3 4s 12 అవుతాయి. 3 సెక్షన్స్ 5th క్లాస్ కాబట్టి 5 ట్రీస్ 15. 3 సెక్షన్స్ 6th క్లాస్ కాబట్టి 6 ట్రీస్ అంటే 18. ఓకే, అట్లా 3 into 7 21, 3 into 8 24, 3 into 9 27, 3 into 10 30. సో 3 into 11 ఎంతైతే 33, 3 into 12 36. ఇవి నెంబర్ ఆఫ్ ట్రీస్ 1 to 12th క్లాస్. అప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై ఆల్ ద క్లాసెస్ అండ్ ఆల్ సెక్షన్స్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 3 + 6 + 9 + 12 + సో ఆన్ ఇట్లా లాస్ట్ సెక్షన్ ఎంత 36 ట్రీస్. ఇప్పుడు ఇది సిరీస్ కదా. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 3, D ఈజ్ ఈక్వల్ టు 6 - 3 ఎంత అవుతుంది 3 అవుతుంది లాస్ట్ టర్మ్. లేకుంటే AN ఈజ్ ఈక్వల్ టు 36. సో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి 12. ఇప్పుడు మనం ఏం కావాలి S12 చేసుకోవాలి. అంటే 12/2 ఇంటూ A + L ఈ ఫార్ములా. సో 2 1s 2 6, 6 ఇంటూ A వాల్యూ ఎంత 3, L వాల్యూ ఎంత 36. సో 6 ఇంటూ 39. సో 6 9s 54, 5 6 3s 18 + 5 23. 234 is the 234 trees they can plant in the school totally. Okay, so question number 12. A spiral is made up of successive semicircles with the centers alternative at A and B. అంటే A దగ్గర నుంచి ఒక హాఫ్ సర్కిల్, తర్వాత B దగ్గర నుంచి ఒక హాఫ్ సర్కిల్, పైననేమో A దగ్గర సెంటరు, కిందనేమో B దగ్గర. అంటే ఇట్లా వచ్చేస్తుంది కంటిన్యూస్ సర్కిల్స్. స్టార్టింగ్ విత్ A సెంటర్, A దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో రేడియస్ ఏమైంది 0.5 1.0 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోయింది. షోన్ ఇన్ ద ఫిగర్. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్ మేడ్ అప్ ఆఫ్ ద 13 కాన్సెక్యూటివ్ 13 సర్కిల్స్ ఇట్లా డ్రా చేసుకుంటావు. సెమీ సర్కిల్స్ 13 సెమీ సర్కిల్స్. ఇది 1, ఇది 2, ఇది 3 ఇట్లా చేసుకుంటూ పోతే ఎంత లెంత్ వస్తుంది అని అంటున్నాడు. అంటే ఈ సెమీ సర్కిల్ పెరి తీసుకోవాలి, సర్కంఫరెన్స్ తీసుకోవాలి మనం, రైట్. సో పై వాల్యూ 22/7 అన్నాడు. మనము ఒక సెమీ సర్కిల్ L1 లెంత్ అనుకుంటే సెకండ్ సెమీ సర్కిల్ L2, థర్డ్ది L3 అట్లా సో ఆన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏమనుకున్నా చూడండి, L1 L2 L3 L4 అంటే ఇక్కడ వరకు ఎన్ని సర్కిల్స్ అన్నాడు 13 అన్నాడు కాబట్టి L13 వరకు తీసుకున్నాం. ఆర్ ద సెమీ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ ఎట్ A and B విత్ రేడియై ఆర్. సో R1 ఈజ్ ఈక్వల్ టు 0.5 కదా మనకి ఇచ్చిండు రేడియస్. అయితే దీన్ని ఇది ఫస్ట్ సర్కిల్ కాబట్టి 1 × 0.5 అని రాసిన. R2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది 1.0 సెంటీమీటర్స్. అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు 2 × 0.5 అని రాయొచ్చు కదా. 2 × 0.5 అంటే 1 వస్తుంది. సెకండ్ ఏముంది 1.5 సెంటీమీటర్ థర్డ్ది. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం 3 × 0.5 అని రాయొచ్చు కదా. సో అట్లా R4 ఉంది. R4 అంటే 2.0 సెంటీమీటర్ ఇచ్చిండు. సో దీన్ని ఏమని రాయొచ్చు మనం 4 × 0.5 అని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ రేడియస్కి 1, సెకండ్ రేడియస్ 2 అన్ని 0.5 కామన్ ఉన్నాయి. సో అట్లా R13కి ఏమవుతుంది మరి 13 × 0.5 అని రాయొచ్చు కదా. సో అంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు 13 5s 65 అంటే 6.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో R13 వచ్చింది కదా. అంటే లాస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ మనకు వచ్చింది. ఇక్కడ ద టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్ L1 L2 L3 ఇట్లా అన్నీ యాడ్ చేస్తే L13 వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఫార్ములా πr.
సర్కిల్ ఫార్ములా 2πr కదా, సెమీ సర్కిల్ అంటే బై 2, 2 క్యాన్సిల్ అయితే πr వస్తుంది. సో ఇది L ఈజ్ ఈక్వల్ టు πr అంటాం మనం. సో అయితే ఇక్కడ మనము ఫస్ట్ L1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది π ఇంటూ r1 అనమాట. సో π ఇంటూ r1 వాల్యూ ఎంత 0.5 సెంటీమీటర్, 0.5 ప్లస్ L2 అంటే π ఇంటూ 1.0 సెంటీమీటర్ ప్లస్ L3 అంటే π ఇంటూ ఎంత 1.5 సెంటీమీటర్ ప్లస్ ఎక్సెట్రా ప్లస్ L13 అంటే π ఇంటూ L13 ఎంత 6.5. సో ఇవన్నీ యాడ్ చేయాలి. అయితే ఇక్కడ మనం π కామన్ తీయచ్చు కదా, π కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది మనకు 0.5, 1.0, 1.5 ప్లస్ సో ఆన్ ప్లస్ 6.5 మిగులుతుంది. సో π అంటే ఏంది 22/7 మనకు ప్రాబ్లంలోనే ఇచ్చింది. ఇది మామూలుగా కూడా π వాల్యూ 22/7 కాన్స్టెంట్. ఇక్కడ 0.5 కామన్ తీయచ్చు అన్నిటికీ, 0.5 కామన్ తీయండి. తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది మనకు 1, రైట్, ఇక్కడ మిగులుతుంది 2, ఇక్కడ మిగులుతుంది 3, సో ఆన్ ఇక్కడ 13 మిగులుతుంది. ఓకే, సో 22/7, 0.5 అంటే ఎంత, ఇది 1/2. సో సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్కి మనకు ఫార్ములా ఉంది. Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2, రైట్. దీన్నే సిగ్మా n అని కూడా అంటాం, సిగ్మా n, సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో మరి ఎన్ని ఉన్నాయి నెంబర్, ఇవి 13 కదా, అంటే 13 ఇంటూ 13 ప్లస్ 1/2. సో ఇక్కడ 2 1s 2 11s 11/7 ఇంటూ 13 ఇంటూ 13 ప్లస్ 1 14/2, 2 1s 2 7s, 7 1s 7 1s. సో 11 ఇంటూ 13, సో 11 3s 33, 3 క్యారీ, 11 1s 11 ప్లస్ 3 14, 143 సెంటీమీటర్ టోటల్ లెంత్ ఆఫ్ ద కర్వ్. ఓకే, కొంచెం కూల్గా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సమ్, క్వశ్చన్ నెంబర్ 13. 200 logs, ఇవి చెక్క ముద్దులు అనమాట. ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 200 ఉన్నాయి. ఆర్ స్టేక్డ్ ఆన్ ద ఫాలోయింగ్ మేనర్, ఇట్లా వరుసగా పెట్టేసింది, రైట్. సో 20 logs ఇన్ ద బాటమ్. ఇక ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి ఫస్ట్ లైన్లో. సో సెకండ్ రోలో 19 ఉన్నాయి, రైట్, అండ్ అబోవ్ థర్డ్ రోలో 18 ఉన్నాయి, ఇంకా ఫోర్త్ రోలో 17 ఉంటాయి, అట్లా అండ్ సో ఆన్. సో ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ దేర్ ఫర్ ఇన్ ద 200 logs ప్లేస్డ్ అండ్ హౌ మెనీ logs ఆర్ ఇన్ ద టాప్ రో. పై రోలో ఎన్ని ఉంటాయి, ఇట్లా ఎన్ని రోస్ వస్తాయి, అది క్వశ్చన్ మనకు. సో గివెన్ టోటల్ 200, రైట్. సో నెంబర్ ఆఫ్ logs ఇన్ ద ఫస్ట్ రో ఎంత 20, సో సెకండ్ రో ఎంత 19, థర్డ్ రో ఎంత 18, సో అట్లా సో ఆన్ ఇట్లా. సో ద నెంబర్ ఆఫ్ ద సిరీస్ ఇట్లా 18, 17 ఇట్లా అన్నీ వస్తాయి కదా. సో సిరీస్ ఏముంది ఇప్పుడు ఇక్కడ 20, తర్వాత 19, తర్వాత 18, సో ఆన్. సో ఇది ఏపీ కదా, అప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత 20, కామన్ డిఫరెన్స్ 19 మైనస్ 20, ఇట్ ఈస్ -1. ఓకే, సో టోటల్ లాగ్స్ ఎన్ని ఇచ్చిండు, Sn 200 ఇచ్చిండు. సో Sn 200 అన్నప్పుడు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 200. సో ఈ 2 ఇక్కడ తీసుకొచ్చేద్దాం, n ఇంటూ 2a అంటే 2 ఇంటూ 20 ప్లస్ n-1 ఇంటూ d-1 ఈజ్ ఈక్వల్ టు 200. ఈ 2 ఇక్కడ వస్తే ఇంటూ 2 అవుతుంది. సో ఇప్పుడు n ఇంటూ ఇదంతా 40, ఇది మల్టిప్లై చేయండి, -n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 400. ఇది మల్టిప్లై చేస్తే 40 ప్లస్ 1 41n మైనస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. సో ఈ రెండు టర్మ్స్ రైట్ సైడ్ తీసుకొస్తే n స్క్వేర్ మైనస్ 40n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో n స్క్వేర్ మైనస్ 41n మైనస్ 25n మైనస్ 16n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో n కామన్ తీయండి, n మైనస్ 25, ఇందులో ఎంత కామన్ తీయాలి, 16 కామన్ తీయాలి, n మైనస్ 25. సో n మైనస్ 25 ఇంటూ n మైనస్ 16. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 25 ఆర్ 16. ఓకే, సో 25 రోస్ అనేది పాసిబుల్ కాదు మనకి ఇక్కడ.
16 rows అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ నేను స్టేట్మెంట్ దేర్ కెనాట్ బి 25 rows యాజ్ వీఆర్ స్టార్టింగ్ విత్ 20 లాగ్స్. 20 లాగ్స్తో స్టార్ట్ చేసినా కూడా 25 అనేది పాసిబుల్ కాదు. సో ఇన్ ద ఫస్ట్ రో, సో నంబర్ ఆఫ్ రోస్ మస్ట్ బి 16. సో దేర్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A16 కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ ద లాస్ట్ రో. సో A16 అంటే ఎంత, A ప్లస్ 15D. సో A వాల్యూ ఎంత ఉంది మనకు 20 ప్లస్ 15, D వాల్యూ ఎంత, D వాల్యూ -1. సో 20 మైనస్ 15 ఎంత అయితే. సో 5 లాగ్స్ ఉంటాయి మనకు, లాస్ట్ రోలో 5 లాగ్స్ ఉంటాయి, మొత్తం రోస్ 16 ఉంటాయి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ ఏ బకెట్ అండ్ బాల్ రేస్. బకెట్ అండ్ బాల్ రేస్, ఇక్కడ గేమ్ ఉంది చూడండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బాల్ తీసుకొచ్చి ఇందులో వేయాలి, ఇది రేస్. సో ఏ బకెట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ. సో విచ్ ఈజ్ 5 meters ఫ్రమ్ ద ఫస్ట్ బాల్. సో ఫస్ట్ బాల్ ఇక్కడ 5 meter డిస్టెన్స్లో ఉంది. అండ్ ద అదర్ బాల్ ఆర్ ప్లేస్డ్ 3 meters అపార్ట్. ఒక్కొక్క బాల్ ఇక 3 meters డిస్టెన్స్లో ఉన్నాయి. సో దేర్ ఆర్ 10 balls. ఇట్లా ఎన్ని బాల్స్ ఉన్నాయి, మొత్తం 10 balls ఉన్నాయి. సో రన్నర్ స్టార్ట్ ఫ్రమ్ ద బకెట్. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇందులో వేస్తుంది అనమాట. సో పికప్ ద నియరెస్ట్ బాల్, రన్స్ బ్యాక్ విత్ ఇట్. సో డ్రాప్ ఇట్ ఇన్ ద బకెట్ అండ్ రన్స్ ద బ్యాక్ టు ద పికప్ with the next ball. So runs the bucket to the drop in and she continues in the same way until all the balls are in the bucket. So what is the total distance the runner has to run? So మొత్తం డిస్టెన్స్ ని మనం టోటల్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నామే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది అంటే 2 into 5 meters అన్నట్టు కదా. సో అది ఇక్కడ చూడండి, ఇంటి ఇచ్చింది ద పికప్ ఆఫ్ ద ఫస్ట్ బాల్ 2 into 5 meters. ఓకే. సో 2 into 5 ప్లస్ 2 into 5 ప్లస్. సో ఇక్కడ మనం ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్స్ రాసుకుందాం. మనం గివెన్ బాల్ ఆర్ ప్లేస్డ్ ఎట్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ 3 meters ఫ్రమ్ వన్ అనదర్. ఒకదానికి 3 meters డిస్టెన్స్లో ఉన్నాయి బాల్స్. సో డిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ బాల్ ఫ్రమ్ ద బకెట్ ఎంత, 5 meters డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఆఫ్ ద సెకండ్ బాల్ ఫ్రమ్ ద బకెట్ ఎంత డిస్టెన్సు, 5 plus 3 8 meters. డిస్టెన్స్ ఆఫ్ ద థర్డ్ బాల్ ఫ్రమ్ ద బకెట్, థర్డ్ బాల్ ఎంత, థర్డ్ బాల్ 8 meters ప్లస్ 3 మొత్తం ఎంత, 11. రైట్. అయితే ఇది 8 కదా. ఈ 8ని నేనేం చేస్తున్నా, ఇక్కడ సెకండ్ బాల్ 2, థర్డ్ బాల్ 2 into 3, 2 3 6, 6 plus 5 11. సో ఫోర్త్ బాల్ 5 plus 3, 3 into 3, 3 3 9 plus 5 14. ఓకే. సిమిలర్లీ ఫోర్త్ బాల్ ఈజ్ ఈక్వల్ టు 14 plus 3 ఎంత అవుతుంది, 17. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 plus ఎంత అవుతుంది, ఇది ఫోర్త్ బాల్ కదా, సారీ ఫిఫ్త్ బాల్ కదా. ఫిఫ్త్ బాల్ అన్నప్పుడు ఇక్కడ 4 వస్తుంది, 4 into 3, 4 3 12, 12 plus 5 17. సిమిలర్లీ టెన్త్ బాల్ అన్నప్పుడు ఇక్కడ వాల్యూ తెలియదు కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నా, 5 plus 9 into 3. సో ఎంత అవుతుంది, 9 3 27, 27 plus 5 32 వస్తుంది. రైట్, 32 meters. సో ఇప్పుడు ఫస్ట్ బాల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కాంపిటీటర్ ఇన్ ద పికప్ అండ్ డ్రాపింగ్ ఇన్ ద బకెట్. సో పోయి వేయడానికి రావడానికి ఎంత, 2 into 5 అంటే 10 meters అవుతుంది. అట్లే సెకండ్ బాల్కి ఎంత, ఇది 8 meters కదా, అంటే 2 into 8 టోటల్ 16 meters. అట్లనే థర్డ్ బాల్ అన్నప్పుడు ఎంత, 2 into 11 ఈజ్ ఈక్వల్ టు 22 meters. సో సిమిలర్లీ టెన్త్ బాల్ అన్నప్పుడు 2 into ఇది ఎంత ఉంది, 32 ఉంది. సో ఎంత అవుతుంది, 64 meters. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు ఇది మొత్తం యాడ్ చేయాలి కదా. ఇక 10 plus 16 plus 22 plus so on plus 64. సో దిస్ ఈజ్ అండ్ AP. సో AP అన్నప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 10, D ఈజ్ ఈక్వల్ టు 16 minus 10 అంటే 6 వస్తుంది. సో AN లాస్ట్ టర్ము 64. మరి N ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎన్ని ఉన్నాయి, మొత్తం 14 ఉన్నాయి కాబట్టి, సారీ మొత్తం 10 ఉన్నాయి బాల్స్, 10 balls కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు 10. సో SN ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా N/2 into 2A plus N minus 1 into D.
సో n అంటే 10/2 2a 2 ఇంటూ 10 n ఏ వాల్యూ 10 కదా ప్లస్ n అంటే 10 - 1 ఇంటూ d వాల్యూ 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1s are 2 5s are, right? So 5 into 2 10s are 20 plus 9 into 6 54. So 5 into 54 plus 20 74. So 5 into 74, 5 4s are 20, 2 carry, 5 7s are 35, 36 37. So 370 meters total distance. Okay, చాలా సింపుల్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.